వెల్కమ్ టు మై ఛానల్ రాధికా క్రియేటివ్ థాట్స్. ఈ వీడియోలో మగ్గం వర్క్ లేదా ఆరీ వర్క్లో కట్ వర్క్ ఎలా చేయాలో చూద్దాము. సో నేను ఇక్కడ స్టిచ్ చేయడానికి జరీ థ్రెడ్ తీసుకున్నాను. నీడిల్స్ మనము తుల్లి 0.5 mm నీడిల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఆరీ నీడిల్ థ్రెడ్ నీడిల్ అయినా యూజ్ చేయొచ్చు. దీనికి నెంబర్స్ అంటూ ఉండవు. ఇది ఐరన్ నీడిల్, లేదంటే తులిప్ నీడిల్ అయితే 0.5 mm నీడిల్ అయినా యూజ్ చేయొచ్చు. జరీ థ్రెడ్ తీసుకున్నాను నేను ఇక్కడ స్టిచ్ చేయడానికి. సింగిల్ లేయర్ తీసుకున్నాను. సో స్టిచ్ చేయడానికి ఫ్లవర్ డిజైన్ ఒకటి డ్రా చేసుకోండి. ఇలా డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము చైన్ స్టిచ్ వేసుకోవాలి. చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఫస్ట్ బ్యాక్ చైన్ ఒకటి వేసుకోవాలని చెప్పాను కదా. ఇలా బ్యాక్ చైన్ వేసుకుని నెక్స్ట్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. మనము ఈ బార్డర్ అంతా ఫస్ట్ చైన్ స్టిచ్ వేసుకుని దాని మీద జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇలా మనము చైన్ స్టిచ్ వేసేసుకుని మొత్తం ఫస్ట్ చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా చైన్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ చైన్ స్టిచ్ వేసాం కదా, దీని మీద మనము జిగ్జాగ్ స్టిచ్ వేసుకోవాలి. అంటే పైన ఒక చైను, ఈ చైన్ స్టిచ్ మీద పైన ఒక చైను, కిందకి ఒక చైను క్రాస్గా వేసుకోవాలి. ఇలా మనం వేసిన చైన్ స్టిచ్ మీద పైకి ఒక చైను, కిందికి ఒక చైను క్రాస్గా వేసుకోవాలి మొత్తం అంతా. మీకు జిగ్జాగ్ స్టిచ్ ఎలా వేయాలో నేను ఆల్రెడీ చూపించాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. ఇక్కడ ఇది జరీ థ్రెడ్ వల్ల లైటింగ్కి మీకు ఇది షైన్ అవుతుంది, అంత క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటా. మీకు ఆల్రెడీ జిగ్జాగ్ స్టిచ్ చూపించాను కదా, సో ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. అది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇలా మొత్తం బార్డర్ అంతా చైన్ స్టిచ్ మీద జిగ్జాగ్ స్టిచ్ వేయాలి. ఇలా మొత్తం ఫ్లవర్ అంతా వేసేసుకుని ఎండింగ్కి వచ్చిన తర్వాత ఎండ్ నాట్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనము కట్ వర్క్ అనేది చేసుకోవాలి. సో కట్ వర్క్ చేయడానికి నేను అగరబత్తి తీసుకుంటున్నాను. మీరు అగరబత్తి తీసుకోవచ్చు, లేదంటే మస్కిటో కాయిల్ అయినా యూస్ చేయొచ్చు. సో అగరబత్తిని వెలిగించుకుని మనం ఈ డిజైన్ లోపల ఇలా కాల్చుకోవాలి. ఇలా జాగ్రత్తగా మనకి ఈ బోర్డర్కి వేసిన జరీ థ్రెడ్ కాలకుండా మనం జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఓన్లీ ఈ క్లాత్ని లోపల ఫ్లవర్ లోపల బోర్డర్ దగ్గర బర్న్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. థ్రెడ్ బర్న్ అవ్వకుండా చేసుకోవాలి. ఇలా డిజైన్ అంతా మనము లోపల బర్న్ చేసుకోవాలి నీట్గా. మీరు ఒక కట్ వర్క్ మెషిన్ అయినా యూస్ చేయొచ్చు. కట్ వర్క్ మెషిన్ యూస్ చేస్తే ఇంకా చాలా నీట్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్. బిజినెస్ చేసే వాళ్ళైతే వాళ్ళు కట్ వర్క్ మెషిన్ అనేది యూస్ చేస్తారు. మనకి ఇంట్లో చేసుకునే వాళ్ళైతే ఇట్లా అగరబత్తితో కానీ లేదా మస్కిటో కాయిల్ అయినా యూస్ చేయొచ్చు. వీటితో చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. థ్రెడ్ పాడవకుండా జాగ్రత్తగా ఇలా బర్న్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఫైనల్లో లుక్ అనేది ఇట్లా వస్తుంది. మీరు ఇట్లానే డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు.
ఇలా మనకి డిజైన్ కనిపించేటట్లు, లేదంటే మీకు స్కిన్ అనేది కనిపించకుండా ఉండాలి అనుకుంటే దీనికి కింద లైనింగ్ క్లాత్ అనేది యూస్ చేసుకోవచ్చు. లైనింగ్ క్లాత్ యూస్ చేస్తే మనకి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. ఇలా కాంట్రాస్ట్ కలర్ లైనింగ్ క్లాత్ అయినా వేసుకోవచ్చు. లుక్ ఇలా ఉంటుంది మనకి ఫైనల్గా. ఇలా కాకపోతే మీకు నెట్ క్లాత్ అయినా యూస్ చేయొచ్చు. సో నెట్ క్లాత్ యూస్ చేస్తే మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది చూడండి. నెట్ క్లాత్ యూస్ చేస్తే మనకి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. సో కట్ వర్క్ డిజైన్ అనేది ఇలా చేసుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.